ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేకులతో ఈ యొక్క సబ్స్క్రైబ్ను చేపించండి. ఇంకా అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. ఆ విధముగా దేవుని ఆశీర్వాదాలు పొందుకనండి. వాక్యం మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు 4:7. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది అంటే ఎవరు? సైతానుడు. సైతాన్ని ఏం చేయాలంట? ఎదిరించాలంట. ఎదిరించినప్పుడు వాడేం కావాలంట? పారిపోవాలంట. అంత ఈజీయా? వాడు అంత ఈజీగా పారిపోడు. దేవుని బిడ్డ, నువ్వు ఉట్టుగానే ఏసునామంలో నేను బంధిస్తున్నా, ఏసునామంలో నువ్వు పారిపో అంటే వాడు పారిపోడు. పచ్చి గట్టిగా పీక విసుకుతాడు. ఎప్పుడు వాడు పారిపోతాడంటే, నువ్వు ప్రార్థనలో బలంగా ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నప్పుడు, శక్తివంతముగా నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు ప్రార్థన వాడిని గద్దిస్తే వాడు దూరం పోతాడు. ఎంత బోధ చేసినా, ఎన్ని పాటలు పాడినా, దేవుని బిడ్డ, ఒక మూలకు వెళ్ళి నువ్వు ప్రార్థనకు మోకరించు. సైతానుడు వాడు వెంటనే పారిపోతాడు. తెలుసా ఈ విషయం? అమ్మో నా బిడ్డ సైతానుడు అనుకుంటాడు, అమ్మో ఆమె దేవుని బిడ్డ, ఆమె జోలికి మనం పోకూడదని వాడే ఆ దృశ్యం చూసి వాడు పారిపోతాడు. దేవుని బిడ్డ, ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉన్నది. ప్రార్థన సైతానుడు పారిపోతాడు. ప్రార్థన చేస్తే బలహీనతలు పారిపోతాయి. ప్రార్థనలో గడిపితే, ప్రార్థన శక్తిని కలిగి ఉంటే శోధనలు కూడా దూరంగా పారిపోతాయి. నువ్వు ప్రార్థనలో లేకుండా నువ్వు ఎంత ఎదిరించిన లాభము లేదు. కాబట్టి దేవుని బిడ్డ, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవునంటే, వాడు నీ దగ్గర నుంచి పారిపోవాలంటే నువ్వు మొట్టమొదటగా ప్రార్థనలో బలంగా ఉండి వాడిని ఎదిరిస్తే వాడు తప్పకుండా పారిపోతాడు. కాబట్టి దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు శక్తివంతమైన ప్రార్థన చేయు. తప్పకుండా నువ్వు ఎదిరించు, సైతాన్ను ఎదిరించు. వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. నీ ఇంటిలో నుంచి పారిపోతాడు. నీ జీవితంలో నుంచి వాడు పారిపోతాడు. ఆ విధమైన సమర్పణతో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రభా నీకు స్తోత్రం. ఏ బిడ్డ అయితే ప్రభా సైతాను శోధన ద్వారా పీడించబడుతూ బలహీనంగా ఉన్నారో వారు క్రీస్తు యేసునందు బలవంతులుగా ఉండి ప్రార్థన శక్తిని పొందుకొని అపవాదిని ఎదిరించి వాడిని పారిపోయేటట్టు చేయుటకు శక్తి గలవారుగా నిలబెట్టమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.